కష్టం అన్నటువంటిది. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం అసలు ప్రిపేర్ పడలా. అంటే రాష్ట్ర ప్రజలకు అసలు భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో అధికారంలో ఉందని ఎవరికి అంటే తెలియదేమో, భారతీయ ఎవరు జనతా పార్టీ పట్టించుకోవట్లేదేమో. రాష్ట్ర నాయకులు కదా తీసుకెళ్లాల్సింది అది. అదే అంటున్నాను. ఆ స్థాయిలో డబ్బున్నటువంటి నాయకులు పట్టించుకోలే, తెలుగుదేశం వెంటే తిరుగుతా వచ్చారు వాళ్ళు. ఉమ్, ఆదినారాయణ రెడ్డి స్ట్రాంగ్ నియోజకవర్గాలు. ఉమ్, తన పార్టీ కోసం ఏం తిరిగాడు? ఉమ్, పొత్తుల్లో మనం సాధించుకుని అప్పుడు కొట్టేద్దాంలే అనేటువంటి రూట్లోనే ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. ఉమ్, అట్లాగే సుజనా చౌదరి స్ట్రాంగ్ నియోజకవర్గాలు ఏం తిరిగాడు ఆయన? ఉమ్, సీఎం రమేష్ ఏం తిరిగాడు? వీళ్ళంతా ఢిల్లీతో మాట్లాడుకుంటుంటాం, ముందు మన తెలుగుదేశంతో పొత్తు అయిపోతే మనం గెలిచేస్తామని రూట్లో ఉన్నారు తప్పించి ఉమ్, గ్రౌండ్ లో తిరిగిన వాళ్ళల్లో జీవీఎల్ ఒక్కడే కనబడతాడు కార్యక్రమాలు అవి పెట్టుకుని. ఉమ్, పరిపూర్ణానంద స్వామి అక్కడ కనబడతాడు ఉమ్, కార్యక్రమాలు పెట్టుకుని. మిగతా వాళ్ళు ఎవరు తిరిగారు? ఉమ్, సత్య కొంచెం తిరుగుతుండేవాడు. ఉమ్, సుజనా చౌదరి వీళ్ళేంటి కొంచెం మీటింగుల్లో తప్పించి ఉమ్, మాక్సిమం ఏది ఏ అతిథులుగా పాల్గొని మాట్లాడడం తప్పించి ఇండివిజువల్ గా ప్రజల్లో తిరుగుతా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ. పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలు హోదాలో తిరిగింది కానీ ఒక నియోజకవర్గ అభ్యర్థిగా తిరగలేదు కదా. అదే, కిరణ్ కుమార్ రెడ్డి ఈటి వెనకాల తిరగాల్సి వచ్చింది కానీ ఒక నియోజకవర్గంలో తిరగలేదు కదా. ఉమ్, ఎవరు తిరగకుండా ఎట్లా సెట్ అవుతారు? ఉమ్. అది సమస్య అయింది. ప్రజలకు తెలియదు అసలు భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీని మనం గెలిపించుకోవాలి. ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ లాంటిది ఏం వర్కౌట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో? అదే కదా. మేబీ అవదేమో. సీట్ల పంపకాల విషయంలో బాబు గారి చేతుల్లో ఇప్పుడు ఫైనల్ తేల్చాల్సింది ఆయనేనా, లేదు ముగ్గురు కూర్చుని ఇప్పుడు 3 మ్యాన్ కమిటీ ఏదో అన్నారు కదా, అందులో తేల్చేస్తారా సీట్ల గురించి?